హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ తెలుసు కదండి మీకు, యువర్స్ అంజలి. ఇట్స్ మీ అంజలి. ఈరోజు స్పెషల్ ఏంటంటే బొంబాయి చట్నీ విత్ పూరి అండి. ఓకేనా అండి? అందరికీ తెలిసిందే, కానీ ఇది నా స్టైల్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి? ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులోనే ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకొని పచ్చెనపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతున్నప్పుడే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలాగే నేను 2 ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అంటే మనకి కారానికి తగినంత ఇంకా మనం వేరేగా కారం అది వేసుకోం కాబట్టి ఇందులోనే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఆనియన్స్ అలాగే తాలింపు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగని చెప్పి ఆనియన్స్ ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదండి. ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు అలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈలోపు నేనైతే పొటాటోస్ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. అది నేను మీకు చూపించడానికి అవ్వలేదు. అయితే నేను ఎక్కువేం కాదండి, ఒక 2-3 పొటాటోస్ అయితే సరిపోతుంది. కర్రీ కూడా చాలా గ్రేవీగా మంచిగా టేస్టీగా వస్తుందండి పొటాటోస్ వేసుకోవడం వల్ల. అందుకని చెప్పి ఉడకబెట్టుకొని నేనైతే తొక్కలు తీసుకొని వాటిని మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రెండ్స్, అందులోనే మనం 1 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. చూసారు కదండి, పసుపు ఫ్రై అయిన తర్వాత అందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చూసారు కదండి. ఎప్పుడు కూడా వంట కంగారుగా ఇప్పుడు పెట్టి చేయకూడదండి. సిమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకుంటేనే వాటి టేస్ట్ వేరేగా ఉంటుందండి. ఓకేనండి? చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా పొటాటో మిశ్రమాన్ని అయితే రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్, పొటాటోస్, సాల్ట్ అంతా మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ముందే వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేసాను. చూసారు కదండి. ఇప్పుడు మొత్తం ఈ మిశ్రమం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ దాన్ని అలాగే మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. చూసారు కదండి. ఈలోపు మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు శనగపిండి తీసుకోవాలి. అంటే బొంబాయి చట్నీ అన్నాం కదండి, కంపల్సరీ శనగపిండి ఉండాలి. అందుకని చెప్పి శనగపిండి వేసుకొని అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం కలర్ కోసం మనం పసుపు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, నేనైతే కలుపుకొని పక్కన పెట్టాను. చూసారు కదా, పొటాటో మిశ్రమం అయితే బాగా కొంచెం ఫ్రై అయింది కదండి. ఇందులోనే ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయొద్దండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసాను. వాటర్ వేసుకొని ఇలాగా గ్రేవీ కింద అయ్యేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి శనగపిండి మిశ్రమం ఏదైతే ఉందో అది ఈ పొటాటో మిశ్రమంలో వేయాలండి. వేసి కొంచెం బాగా కుక్ అవనివ్వాలి. అయితే నేను అది చూపించడానికి అది క్లిప్ మిస్ అయిందండి, అందుకనే నేను శనగపిండి వేసేటప్పుడు చూపించలేకపోయాను మీకు. ఓకేనండి. వేసుకున్న తర్వాత అది కొంచెం కుక్ అయిన తర్వాత పైన కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకొని ఉడకబెట్టుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతేనండి, బొంబాయి చట్నీ రెడీ. ఈలోపు ఒక పక్కన మనం పూరీలు కూడా ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, పూరీలు ఇలాగా మంచిగా పొంగాలంటే పూరీల్లో మనం పిండి కలిపేటప్పుడు కొద్దిగా ఒక 2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేయాలండి. బొంబాయి రవ్వ వేస్తే పూరీలు కూడా మంచిగా పొంగుతాయి. బొంబాయి రవ్వ అంటే తెలుసు కదండి, ఉప్మా రవ్వ. సన్న రవ్వ ఉంటుంది కదండి, ఆ సన్న రవ్వ వేసుకొని అందులోని మనం పిండితో పాటు కలుపుకోవాలి. కలుపుకుంటే పూరీలు బాగా పొంగుతాయండి. అలాగే పూరీలు ఫ్రై చేసేటప్పుడు మనం పూరీ వేయగానే గరిటెతో కొంచెం ఇలా నొక్కాలండి లోపలికి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఒకసారి మనం ఇలాగ పూరీని ప్రెస్ చేస్తూ ఉండాలి. అప్పుడు పూరీ మంచిగా పొంగి బాగా వస్తుందండి. అంతేనండి, బాగా పూరీలు మంచిగా పొంగినాయి కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతేనండి, సింపుల్ అండ్ ఈజీ పూరీ బొంబాయి చట్నీ అలాగే రెడీ అండి. ఓకేనండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేశారో ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరికీ చాలా ధన్యవాదాలండి. అలాగే నా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనండి. ఇంకా ఏమైనా అభిప్రాయాలు ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతేనండి. చూసారు కదండి, వేడివేడి పూరీ కర్రీ అలాగే పూరీలు రెడీ అయిపోయినాయి. ఓకేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.
ఓకేనండి. బాయ్ అండి. అంతేనండి వీడియో. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.